హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. పాండవుల తీర్థయాత్రలు. ఇంద్రుడి వద్ద అర్జునుడు ఉండే సమయంలో రోమసుడనే మహర్షి 3 లోకాలు తిరుగుతూ స్వర్గానికి వెళ్లి ఇంద్రసింహాసనం మీద ఇంద్రుడితో పాటు కూర్చుని ఉన్న అర్జునుణ్ణి చూసి అంతులేని ఆశ్చర్యంతో ఇతను ఎంత తపస్సు చేస్తే ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని అర్హత లభించి ఉండాలి అనుకున్నాడు. ఆయన ఆశ్చర్యాన్ని గమనించి ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, మునీశ్వర, ఈ అర్జునుడు సాధారణ మానవుడు కాడు. పూర్వజన్మలో నరుడనే మహర్షి, నారాయుడనే మహర్షితో కలిసి ఇతను అనేక వేల ఏళ్లు బదరికా వనంలో తపస్సు చేశాడు. నారాయణ ఋషి పూర్వజన్మలో కపిల మహాముని. నరనారాయణులు ఇద్దరూ భూభారం తగ్గించడానికి ఇప్పుడు అర్జునుడిగాను కృష్ణుడుగాను పుట్టి ఉన్నారు. పాతాళంలో ఉన్న నివాత కవచులు దేవతలను చాలా పీడిస్తూ ఉన్నారు. వారిని ఈ అర్జునుడు నిర్మూలించాలి. అందుకే ఇతన్ని ఇక్కడికి రప్పించాను. నువ్వు భూలోకానికి వెళ్లి కామ్యకావనంలో ఉన్న ధర్మరాజుతో అర్జునుడు స్వర్గంలో నృత్య సంగీతాలు నేర్చుకుంటూ సుఖంగా ఉన్నాడని చెప్పు అన్నాడు. రోమస మహాముని ఇంద్రుడు చెప్పిన ప్రకారం భూలోకానికి బయలుదేరాడు. అర్జునుడు స్వర్గానికి వెళ్లాడని, దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడని ధృతరాష్ట్రుడికి వ్యాసుడు తెలిపాడు. వెంటనే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి, విన్నావా సంజయ, అర్జునుడు స్వర్గానికి వెళ్లి దివ్యాస్త్రాలు సంపాదించాడట. దుర్యోధనుడి దుర్బుద్ధి వల్ల ఎలాంటి ప్రమాదం ఏర్పడిందో చూడు. పాపం ప్రజలు ఎలాంటి ఆపదలు పొందుతారో. ధర్మరాజు అర్జునుడు కలిసి 3 లోకాలు జయించగలరు. నా కొడుకులకు చావు మూడింది అని దిగులు పడ్డాడు. అందులో అబద్ధమేమీ లేదు. ద్రౌపదిని సభకు ఈడ్చి తెచ్చి అన్ని విధాలా అవమానిస్తే మీ కొడుకుల మీద పాండవులకు పగ ఉండక ఏం చేస్తుంది అన్నాడు సంజయుడు. అర్జునుడు తిరిగి వచ్చేదాకా తీర్థయాత్రలు చెయ్యమని దౌమ్యుడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు తన తమ్ములను, ద్రౌపదిని, బ్రాహ్మణ బృందాన్ని వెంట పెట్టుకుని తిరుగుతూ తీర్థయాత్రలు చేయడానికి పోదామని అనుకుంటూ ఉండగా వారి వద్దకు రోమసుడు వచ్చి, ఇంద్రుడి సభ అయిన సుధర్మకు వెళ్లాను. సింహాసనం మీద మీ అర్జునుడు ఇంద్రుడితో పాటు కూర్చుని ఉన్నాడు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. అర్జునుడు సుఖంగా ఉన్నాడని మీతో ఇంద్రుడు చెప్పమన్నాడు. అందుకే వచ్చాను. అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలు ఇచ్చాడు. ప్రస్తుతం అతను చిత్రసేనుడనే గంధర్వుడి వద్ద నృత్యము, సంగీతము నేర్చుకుంటున్నాడు. ఇంద్రుడు నిన్ను తీర్థయాత్రలు చెయ్యమన్నాడు. నేను ఇదివరకు 2 సార్లు తీర్థయాత్రలు చేశాను. మళ్ళీ 3వ మారు మీ వెంట వస్తాను అన్నాడు. ధర్మరాజుకు చాలా ఆనందమైంది. అర్జునుడు వెళ్లిన పని సానుకూలమైంది. తాను చెయ్యదలిచిన తీర్థయాత్రల్నే చెయ్యమని ఇంద్రుడు కబురు పంపాడు. ధర్మరాజు తీర్థయాత్రలకు బయలుదేరే ముందు తన వెంట ఉన్న బలగంలో కొంతమందిని హస్తినాపురానికి, మరికొంతమందిని ద్రుపదుడి నగరానికి పంపి ఆయుధాలు, కవచాలు గల ఇంద్రసేనుడు మొదలైన వారిని కొద్ది మందిని మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాడు. పాండవులు తీర్థయాత్రలు చేసుకుంటూ గోమతీ తీర్థము, కన్యా తీర్థాలు, గోతీర్థము, బహుదా నదీ తీరము, త్రివేణి, గయా క్షేత్రము సేవించారు. అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లి అక్కడ అగస్త్యుడి కథ విన్నారు. పూర్వం మణిమంతం అనే పట్టణంలో ఇల్వూలుడు, వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. వాళ్ళు బ్రాహ్మణులకి ఆతిథ్యం ఇచ్చి చంపేస్తూ ఉండేవాళ్లు. వాతాపి మేకగా మారేవాడు. ఇల్వలుడు ఆ మేకను వండి బ్రాహ్మణ అతిథికి పెట్టి వాతాపి రా అని పిలిచేవాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకొని బయటికి వచ్చేవాడు. అలా ఆ బ్రాహ్మణ అతిథి చచ్చిపోయేవాడు. ఇలా ఉండగా అగస్త్య మహాముని విదర్భరాజు కూతురైన లోపాముద్రను పెళ్లాడి ఆమె కోరగా ధనం తీసుకురావడానికి బయలుదేరాడు. అగస్త్యుడు 3 రాజుల వద్దకు వెళ్లాడు. కాని ఏ ఒక్కడికి ఖర్చుకు మించిన ఆదాయం లేదు. కాని మణిమంతంలో ఉండే వాతాపి, ఇల్వూలుడు అనే వాళ్ల వద్ద చాలా ధనం ఉందని విని అగస్త్యుడు అక్కడికి వెళ్ళాడు. ఇల్వలుడు తన అలవాటు ప్రకారం వాతాపిని మేకగా మార్చి వాడి మాంసం అగస్త్యుడికి పెట్టాడు.
అగస్త్యుడు ఆ మాంసం తిని వాతాపి జీర్ణమని తేల్చాడు. ఇల్వలుడు వాతాపి రా అని పిలిచాడు. ఇంకెక్కడ వాతాపి, వాడు ఇప్పుడే జీర్ణమైపోయాడు అన్నాడు అగస్త్యుడు. ఇల్వలుడు తెల్లముఖం వేసి అగస్త్యుడికి ఆయన వెంట వచ్చిన 3 రాజులకి అంతులేని ధనం ఇచ్చి పంపేశాడు. అగస్త్యుణ్ణి గురించి ధర్మరాజు ఇంకా ఎన్నో కథలు విన్నాడు. ఒకసారి వింధ్యా పర్వతం సూర్యుడితో, నువ్వు మేరువు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? అంతకన్నా గొప్పవాడినైనా నా చుట్టూ తిరుగు అన్నది. నేను మేరువు చుట్టూ బుద్ధిపూర్వకంగా తిరగటం లేదు, నాకు విధించబడిన మార్గంలో తిరుగుతున్నాను అన్నాడు సూర్యుడు. వింధ్యుడికి కోపం వచ్చి సూర్య చంద్రుల దారికి గ్రహాల దారికి అడ్డంగా పెరిగాడు. లోకం అంధకారమైపోయింది. అప్పుడు దేవతలు అగస్త్యుడి వద్దకు వెళ్లి, మునీశ్వరా, నీ శిష్యుడైన వింధ్యుడు లోకాన్ని తారుమారు చేసేశారు, అతన్ని అదుపులో పెట్టు అని వేడుకున్నారు. అప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో సహా వింధ్యా పర్వతం వద్దకు వెళ్లి, నాయనా, నేను పని మీద దక్షిణానికి వెళ్తున్నాను, దారి ఇవ్వు అన్నాడు. వింధ్యుడు అగస్త్యుడికి సాష్టాంగపడి దారి ఇచ్చాడు. నేను తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉండు అన్నాడు అగస్త్యుడు. ఆ మహాముని దక్షిణం నుంచి తిరిగి రాలేదు. వింధ్యుడు తిరిగి తల ఎత్తనూ లేదు. కాలకేయులని రాక్షసులు సముద్రంలో నివసిస్తూ రాత్రిపూట భూమి మీదకి వచ్చి బ్రాహ్మణులను క్షోభ పెట్టసాగారు. సముద్రం ప్రవేశించి కాలకేయుల్ని చంపటం దేవతలకు సాధ్యం కాక వాళ్ళు అగస్త్యుడి శరణు జొచ్చారు. అప్పుడా ముని సముద్ర జలమంతా ఒక్క గుక్కలో తాగేశాడు. కాలకేయులు బయటపడ్డారు. దేవతలు వారితో యుద్ధం చేసి అనేక మందిని చంపారు. చావగా మిగిలిన కాలకేయులు పాతాళంలోకి పారిపోయారు. అప్పుడు వట్టిపోయిన సముద్రం భగీరథుడు గంగను భూమికి తెచ్చినప్పుడు తిరిగి జలమయమైంది. అగస్త్యుడి ఆశ్రమం నుంచి బయలుదేరి పాండవులు అనేక తీర్థాలు సేవించుతూ కౌశికీ నదీ తీరాన్ని చేరి అక్కడ ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమము, దాని అవతల ఉన్న విభండాకుడి ఆశ్రమము చూసి విభండాకుడి కొడుకైన ఋష్యశృంగుడి కథ విన్నారు. అంగదేశాన్ని పాలించే రోమపాదుడు దశరథుడి స్నేహితుడు. ఆయన బ్రాహ్మణులకు ద్రోహం చెయ్యగా బ్రాహ్మణులందరూ ఆ రాజ్యాన్ని వదిలిపోయారు. తర్వాత అక్కడ వానలు కురవక కరువు ఏర్పడింది. అప్పుడు రోమపాదుడు తన మంత్రుల సలహాపై వేశ్యలను పంపి ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి తన దేశానికి తెచ్చుకొని తన కుమార్తె అయిన శాంతను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే అంగదేశంలో ఎప్పటిలాగా వానలు కురిశాయి. పాండవులు ఇలా అనేక తీర్థాలు సేవిస్తూ మహేంద్ర పర్వతం వద్దకు వెళ్లారు. అక్కడ అకృతవర్ణుడు అనేవాడు ధర్మరాజుకు పరశురాముడి కథ చెప్పాడు. హైహాయ వంశాన పుట్టిన కార్తవీర్యుడు దత్తాత్రేయుడి వరం చేత 1000 చేతులు సంపాదించి బలమదాంధుడై అనేక ఉపద్రవాలు చేశాడు. ఒకనాడు ఆ కార్తవీర్యుడు పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి హోమధేనువును పట్టుకుపోయాడు. పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వస్తూనే ఈ సంగతి విని కార్తవీర్యుడితో యుద్ధం చేసి వాడిని చంపేశాడు. తర్వాత కార్తవీర్యుడి కొడుకులు వచ్చి ఒంటరిగా ఆశ్రమంలో ఉన్న జమదగ్ని గొంతు కోసి వెళ్లిపోయారు. అప్పుడు పరశురాముడు పగబట్టి 21 ప్రపంచమంతా తిరిగి కనిపించిన ప్రతి క్షత్రియుణ్ణి చంపేశారు. పాండవులు ఇలా ప్రభాస తీర్థాన్ని చేరుకున్నప్పుడు ఆ వార్త తెలిసి బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, అనిరుద్ధుడు మొదలైన యాదవులు వారిని చూడడానికి వచ్చారు. ధర్మరాజు యుద్ధంలో కౌరవులను అందరినీ చంపి రాజ్యం పొందుతారని యాదవులు పాండవులకు ధైర్యం చెప్పారు. యాదవులు ద్వారకకు తిరిగి వెళ్ళినాక పాండవులు తీర్థయాత్రలు కొనసాగించారు. వారు చివరికి గంధమాదన పర్వతం చేరి అక్కడ అర్జునుడి రాక కోసం ఎదురు చూడడానికి నిర్ణయించుకున్నారు. అది మహా పవిత్రమైన ప్రదేశం, అన్ని పుణ్యస్థలాలలోకి గొప్పది. అక్కడ పాండవులు నరకాసురుడి అస్థికల గుట్ట చూశారు. వాళ్ళు గంధమాదన పర్వతాన్ని చేరబోతూ ఉండగా భయంకరమైన గాలి మొదలైంది.
దానితో దుమ్ము లేచి అంతటా అంధకారమైపోయింది. తర్వాత ఆర్భాటంగా మెరుపులతో ఉరుములతో కుండపోతగా వర్షం కురిసింది. తమని తాము రక్షించుకోవడానికి తలా ఒకదారి అయిపోయారు. తిరిగి తెల్లవారేసరికి తెరిపి ఇచ్చింది. కాని ద్రౌపది నడకా ప్రయాస వల్ల వాన దెబ్బకు చలికి గడగడా వణుకుతూ మూర్ఛపోయింది. ఆమె రాళ్ల మీద పడిపోకుండా నకులుడు పట్టుకొని ధర్మరాజుకు కేక పెట్టాడు. ధర్మరాజు, భీముడు, సహదేవుడు ద్రౌపదిని ఆ స్థితిలో చూసి కొంతసేపు దిగ్భ్రాంతి చెందారు. ధర్మరాజు ద్రౌపది తలను తన తొడ మీద పెట్టుకొని చాలాసేపు దుఃఖించాడు. మిగిలిన వాళ్ళు ఆమెకు ఉపచారాలు చేశారు. దారి చాలా కష్టంగా ఉన్నది. ముందుకు సాగే మార్గం కనిపించలేదు. అప్పుడు భీముడు తలుచుకునేసరికి ఘటోత్కచుడు తన రాక్షస బలగంతో వచ్చాడు. ఘటోత్కచుడు పాండవులను, ద్రౌపదిని ఎత్తుకున్నాడు. మిగిలిన వాళ్లను రాక్షసులు ఎత్తుకున్నారు. ప్రయాణం అతి వేగంగా సాగింది. వాళ్ళు కాలక్రమాన కైలాసం సమీపంలో ఉన్న బదరికాశ్రమం దగ్గర గంగా ప్రవాహం ఉన్న చోట రాక్షసుల భుజాల మీద నుంచి దిగి గంగలో స్నానాలు చేశారు. అక్కడే వారు నివాసాలు ఏర్పరచుకున్నారు. అక్కడ ఉండే మునులు పాండవులకు కందమూలాలతో అతిథి సత్కారం చేశారు. వాళ్ళు అక్కడ 6 రోజులున్న తర్వాత వారికి గాలి వెంట ఒక దివ్యమైన సువాసన వచ్చింది. అంతలోనే పాండవుల మధ్య ఒక అపూర్వమైన పుష్పం పడింది. అది 1000 రేకుల గల ఎర్ర కలవ పువ్వు. చూడడానికి ఎంతో అందంగా ఉండి అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ ఉన్నది. ద్రౌపది ఆ పుష్పాన్ని తీసుకొని భీముడితో, దీన్ని ధర్మరాజుకిస్తాను. ఇలాంటి పుష్పాలను మనం తీసుకుపోయి కామ్యకావనంలో ఉంచుకుందాం. నా కోసం ఈ పూలను వెతికి తీసుకురాగలవా అని అడిగింది. భీముడు ఆమె కోరిక తీర్చే ఉద్దేశంతో విల్లు, అంబుల పొది తీసుకుని ఏ గాలికి ఆ సౌగంధిక పుష్పం వచ్చి పడిందో ఆ గాలి వచ్చిన దిక్కుగా బయలుదేరాడు. కోకిలల పాటలు, తుమ్మెదల జూంకారాలు, సెలయేళ్ల గలగలలు వింటూ ద్రౌపదిని తలుచుకుంటూ దారికి అడ్డం వచ్చిన చెట్లను విరుస్తూ లతలను తెంపేస్తూ మధ్య మధ్య అరణ్యం దద్దరిల్లేటట్టు సింహనాదాలు చేస్తూ చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట అంతులేని అరటి తోట వచ్చింది. ఆ అరటి చెట్లను తోసుకుంటూ పోతూ భీముడు మళ్లీ సింహనాదం చేశాడు. దానికి భయపడి నీటి పక్షుల గుంపు ఆకాశంలోకి ఎగిరింది. ఆ పక్షులను చూసి అటుగా నీరు ఉన్నదని గ్రహించి భీముడు ఆ దిక్కుగా వెళ్లి ఒక సరస్సును చేరుకున్నాడు. భీముడు ఆ సరస్సులో చల్లగా స్నానం చేసి మళ్లీ అరటి తోట వెంబడి బయలుదేరి కొంత దూరం వెళ్లి భుజాలు చరుచుకొని మరొకసారి సింహనాదం చేశాడు. ఆ అరటి తోటలోనే ఉన్న హనుమంతుడు ఆ సింహనాదం చేసినది భీముడని గ్రహించి భీముణ్ణి చూడబోతున్నందుకు సంతోషించి భీముడు వచ్చేదారికి అడ్డంగా పడుకొని తన తోకను టెక్కెల్లాగా పైకి ఎత్తి దిక్కులు అదిరేలాగా ఒక్క చరుపు చరిచాడు. ఆ చప్పుడు విని భీముడు హనుమంతుడు ఉన్న చోటికి వచ్చాడు. మహాభారతం చందమామ కథలు సౌగంధిక పుష్పాపహరణం అనే భాగంలో కలుసుకుందాం. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.